అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇగో ఆయన పెట్టిందే నిన్ననట, వాళ్ళు పెట్టిందట, శక్తి సృష్టించిందట, ప్రపంచమంతా వణికిపోయిందట. ఇక వాళ్ళ సోషల్ మీడియాలో ఐక్యత చాటిన పార్టీ శ్రేణులకు మీరే భవిష్యత్తు, వాళ్ళే భవిష్యత్తు. తాగుబోతులు, దోపిడీదారులు, గుత్తేదారులు వాళ్ళే భవిష్యత్తు. వాస్తవంగా వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు ఉన్నది ఉన్నాడు చెప్పుకుంటారే. మీరే భవిష్యత్తు అంటే వాళ్ళే భవిష్యత్తు. దోపిడోళ్ళు ఇంట్లోనట మొత్తం అట మన శక్తిని చాటినమాట. ప్రజలే మన బలం, కార్యకర్తలే మా హస్తం. ఇక పార్టీ శ్రేణులు కూడా లంచ్ దావత్ వేరు అని చిన్న విషయం తెలియదా అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరికనట. గజ వరుకుతున్నానట. నేను ఇప్పుడు బయటకు వెళ్తలేనట. అరే భూషిడికే ఈడు ఉన్నారా? మానకొండూరు నియోజకవర్గం నడి గడ్డ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా. ఉందా దమ్ముందా? కేసీఆర్ సైన్యం ఇది, కేటీఆర్ సైన్యం ఇది అవుతుందా? పందుల గుంపు వచ్చినట్టు వచ్చారు. సింగిల్గా రసమయ్య కూడా సింహం లాగా నిలబడ్డాడు. నిన్న రా అని చెప్పిన. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీతో కాదు, వ్యక్తిగత నిజంగా చెప్తా ఉన్నా. మీ కార్యకర్తలను చూసి నాకు జాలేసి వదిలేసిన నేను మిమ్మల్ని. మీకు అది కూడా చెప్తా ఉన్నా, జాలి అనిపించింది నాకు. మీకు నాకేం కొట్లాటుంటుంది పాపం. పని చేసుకొని బతికేటోళ్ళు, మోమాటానికి వచ్చిన వాళ్ళు, ఓడు తాగి తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది చూసినా కదా. నిన్న పైసలు ఇచ్చి రారా బై రాంగా ఏమైనా చూసుకుంటా అంటే కొంతమంది వచ్చారు, నాకే ఫోటోలు పెట్టిరు చాలా మంది. అన్న ఏమనుకోకే, ఇక ఇది ఎక్కించుకొచ్చిండి అన్న. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, నిజంగా చెప్తా ఉన్నా. ఇక నా ఫోటోలు కావాలంటే మీకు పూలతో సహా ఇస్తా. ఎంతమంది అంటే అంతమంది. వాళ్ళే మాకేం చేసినావు అన్న, మంచి చేసినావు కదన్నా. నా చెల్లెలగమయ్యేటప్పుడు చెక్కిచ్చిపోయినావు, మా తాతకు ఇది ఇచ్చినావు అన్న. నీతో మాకేముంటుంది? ఏదో ఇక అందులో ఉంటాయి, మనది కొన్ని ఉంటాయి, లైట్ పురుగులు ఉంటాయి. వాళ్ళందరూ నేను ఎవడైతే ముంగట్లో పడ్డాడో వాళ్ళందరూ నాది తిన్నోళ్ళే, నేను పోతే తాగినోళ్ళే. నేను 100% చెప్తా ఉన్నా. ఇప్పుడు నాది పట్టుకున్నారు, నాది పట్టుకున్నారు. ఇప్పుడు ఇది పవర్ లేదని పవర్ది పట్టుకున్నారు అటువైపు. అంతే అంతే తప్ప దానిలో ఏమీ లేదు. కనీసం ఉండాలి కదనే. వచ్చినప్పుడు ఎవరింట్లో అన్నం తినమో ఇంటి మీద రాలేడానికి వస్తారా మీరు? ఏందా అని? ఏం సంస్కారమే మీది? రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ఎవరి పార్టీకి వాడు జెండా మోస్తాడు. కానీ ఈ కల్చర్ మంచిలేదు. మన మానకొండూరులో చాలామంది అంటున్నారు, ఇది ఎన్నడూ చూడలే కదనే మనం ఇట్లాంటి కల్చర్ను అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. నేను ఒక్కడే చెప్తున్నా, రారా అంటే ఎవరి దగ్గర రావాలి? వాడికి వాడు పిలిచినాడైతే వానికి సోయలేదు, వానికి 4 అదిగిత లేదు, కళ్ళు కనబడతా ఊసులు ఉన్నాయి వానికి. నేను విచిత్రం చెప్తా ఉన్నా. నేను వచ్చేట వాళ్ళతో ఎవరితో మాట్లాడమంటావు చెప్పు. ఓడేమో గుట్కనామలేటోడు, ఓడేమో గుడమ్మ తాగేటోడు, ఒకడేమో చేతిలో పత్తాలు పెట్టుకుని తిరుగుతాడు జేబులో. ఎప్పుడు ఇట్లా తీసుకుంటా, ఈడ సంత దొరికితే ఇట్లా చేసుకునేటోడు. అరే నేను ఓడో మట్టి అమ్ముకొని బతికేటోడు. నేను ఎవరితో మాట్లాడాలి? మరి రారా అంటే ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సోయినది? నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడడానికి కోసం నేను రెడీగా ఉన్నా. నాది ఆరోపణలు కాదు, నా వాస్తవం కాదు. నేను సాక్షాత్తు కమిషన్ల నారాయణ గారినే నువ్వు అంటున్నావు కదా, బాగా చెప్తా వస్తా. ఎక్కడికి అవసరం లేదా? నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, అది నీ కాంగ్రెస్ కార్యాలయమా? అది కూడా నా కార్యాలయమే. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఓటర్ను కాదు. ఈ నియోజకవర్గంలో 100% అందరిది, అది మా అందరి కార్యాలయం. అది నీ ఇప్పుడు కూడా నీకు ఇంకా అది కూడా సోయలేదు. ఆ కార్యాలయం కూడా నేనే కట్టించాను. నువ్వు అభివృద్ధి అన్ననే అంటున్నావు, మళ్ళీ ఇది కూడా కట్టించను అంటున్నాను. నీకు అది కూడా చెప్తా ఉన్నా. నువ్వు ఏం జరగలేదు అనే దానికోసం చెప్తున్నా నేను. నువ్వు బాజాబ్ అక్కడనే ఉండు. మా వాళ్ళు కూడా ఎవ్వరు రారు. ఇంతమంది అయితే నువ్వు తట్టుకోలేవు, అసలు గుండె వీక్నిది. కాబట్టి నేను ఒక్కనే అంత సింపుల్గా సింగిల్గా వస్తా. నీకు కావాలంటే చెప్పు. నీ అవకతవకలు నీకు ఎక్కడెక్కడ నీకు తెలుస్తలేదు, నీకు రాసియడానికి కోసం నేను సిద్ధంగా ఉన్నా. నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు నేను క్యాంప్ ఆఫీస్కే వస్తా. అంతే తప్ప వీడేదో చేసిండు, వాళ్ళేదో చేసిన మళ్ళీ చెప్తా ఉన్నా. రసమై బాలకృష్ణ అనేటోడు భయానికి లొంగడు, ప్రేమలకు లొంగుతాడు, అభిమానానికి లొంగుతాడు, తల వంస్తాడు తప్ప గిసోటి నేను బాగా మస్తు చూసిన. నేను 100% చూపిన నీకు. కాబట్టి నువ్వు నన్ను భయంతోనో బెదిరింపుతోనో మేము మళ్ళీ వస్తామని చాలామంది బాధపడ్డారు. కానీ గిరెక్కడన్నా మేము ఎన్నడూ చూడలేదు ప్రపంచంలో. 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావు తప్ప ఎవరైనా ఇల్లు ముట్టడి చేయమన్నావా? ఎవరైనా మీద దాడి చేయమని చెప్పినావా? ఎంత మంచిగా నడిపినావన్నా? 10 ఏళ్ళ గిట్లున్నా అదే పోలీస్ స్టేషన్ అది అని చెప్పేసి ఆడికి వచ్చి వాళ్ళకి ముందే అది చేసుకొని అక్కడట చాలామంది నేను అడిగిన, ఏందే గిట్ వచ్చి అని ఒకరికి ఫోన్ చేసిన, ఏం లేదా ఇక్కడ దావతి పెట్టిండట అన్న మాకు అని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, బిర్యానీ ఆడికి పోయినప్పుడు 200 వచ్చినోనికి ఆయన పక్కనే పెట్టిండు కదా. నిన్న మీరు చూసిర్రు అందులో, ఆ పక్కనే దావతు ఆడికి వచ్చిన వాళ్ళకి దావతి పెట్టిండు. నేను విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే, కనీసము నీ పరిస్థితికి అట్లా ఉన్నది. నువ్వు అధికార ఎమ్మెల్యే ఉన్నా కూడా నువ్వు చెప్పితే మోమాటానికి రేపు పొద్దుగాల పాపం ఎవడో ఏమైనా ఆశపడి వచ్చినో లేదప్ప ఓ ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ పట్టుకుంటే ఇడిపిస్తాడేమో అని వచ్చినాడు ఒకడు ఉన్నాడు. నేను మట్టి కొట్టుకుంటే అడ్డం పడకుండా ఉండడేమో అని ఒకడు వచ్చినాడు. ఒకడు జూదాలు ఆడుకుంటాడు, బేంగెట్టింగ్ చేస్తూ ఉంటాడు. నీ దాంట్లో ఎట్లెళ్ళరా ఒక్కొక్క మండలంలో ఎంత చక్కగా పోలు ఉన్నారు నీకు మండలంలో. ఒకడేమో సీబ్రీల్ ఫండ్లు అమ్ముకుంటాడు, ఒక మండలం వాళ్ళు పలిసి పంచుకుంటాడు. ఒకడేమో బెట్టింగ్లు ఆడుకుంటూ ఉంటాడు. ఇక మీకు చెప్తా ఉంటే నేను ఇట్లా అంటే ఇక సరే, నేను వాళ్ళ గురించి ఆ కార్యకర్త తప్పలేదు, ఎవడన్నా ఆశపడి పోతాడు. నేను నిజంగా చెప్తున్నా, నిన్ననే అనుకున్నాం మేము. ఇలా చూసిరు కదా, నువ్వు ఇంత పిలిపిస్తే 6 మండలాల నుంచి నువ్వు వస్తే కనీసం 100 మంది దాంట్లో నా ప్రెస్ మీట్ అంటే చూడు, నా బలగం, నా కుటుంబ సభ్యులు చూసినావు కదా, ఇవ్వాలి ఇంతమంది ఉన్నారు. నేను కనుక నిన్న వీళ్ళకి పిలిపించి
నేను ఇదే బెజ్జంకి నా కార్యకర్తలు నా కుటుంబ సభ్యులకు పిలిపిస్తే మీరు ఇంటికి వచ్చేటోళ్ళ మళ్ళీ తిరిగి నేను ఒకటే మీరు అడుగుతా ఉన్నా, ఏం పాపం చేసిరని వాళ్ళకు నాకెందుకు వాళ్ళతో కొట్లాట? రేపు ఈపులు వలుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి. ఇంటికి పోతే ఏం చెప్పుకుంటారు? భార్యలకు ఎవడు కొట్టిండంటే ఏం చెప్పుకుంటారు? ఇది ఎవరు చేసే పని? క్రిమినల్గా ఉంటారు చూడు, వాడిని వేసేద్దాం. సినిమాలు జరుగుతావు చూడు, 2వ గేట్ దగ్గర కాకుండా 3వ గేట్, 3వ గేట్ కాకుండా వాకిట్లా. ఏదిరా భయ్ అసలు మీరు మనిషిని అసలు నాకు నవ్వొస్తా ఉన్నది. ఎవడరా బాబు మీరు, ఎవడున్నారా? అలా రసమే పెద్ద డైరెక్టర్, దశమే పెద్ద క్రియేట్, మీరే క్రియేట్ చేస్తున్నారా భయ్? ఇది కదా కథ. నేను విచిత్రం అంటే విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎక్కడ లేదు, ఇది నేను ఎక్కడ చూసినారా? ఇది పథక రచన, దాడికి పథక రచన చేసిన వాడి మీద 100కు 100% మేము హత్యా ప్రయత్నాన్ని కేసు పెడతాం, వారి మీద అట్రాసిటీ కేసు పెడతాం, వారిని బయటకు తీసుకొస్తాం. బరాబరి వారి మీద చర్యలు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ కూడా మేము ఇస్తాం. చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలా నేనంటే ఇది కావచ్చు, రేపు నా కార్యకర్త, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఏం కావాలి? నువ్వేం స్కెచ్ చేస్తావు ఉన్నా ఇదా? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఆయన నంబర్తో క్రియేట్ అయింది, నీ నంబర్ కాకపోతే చేయి పోలీసులకి. ఈ నంబర్ ఎవరో చూడు, నీ పేరుతోని ఐడి క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపులలో పెడుతున్నాడు కాబట్టి వీడెవడు అని చెప్పి నువ్వు పట్టియాలి కదా. అంటే పేకు ఇట్లా పెట్టించి మనుషులను చంపడానికే నేను ఎమ్మెల్యేగా మేము గెలిపించినామా? మేము బరాబరి చెప్తా ఉన్నా. ఇప్పుడు చెప్తా ఉన్నా, నాయకుడై ఇలా ఉంటూ ఇంకా ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఇంకా ఈయన ఎంత చక్కదనం ఉందో చూడండి. అందరు చేసుకుంటే లేరా నీ పక్కోళ్ళు? ఆ పొన్నమా తోటపల్లి మా వాళ్ళే మీద ఎండిపోతున్నాయి కొన్ని. గా తిమ్మాపూరు, నల్గొండ, ఇంకా మీది కొంచెం అత్తపల్లి, గా పూలంపల్లి, మల్లాపూర్ కొంచెం ఇంకా కాలువలు కావాలి చిన్నవి. గా పక్కపంట ఉన్నటువంటి మంత్రి గారు గుంజుకపోతుడు, తోటపల్లి నుంచి నీళ్ళు పోసుకుని గుంజుకపోతుడు. సోయి ఉన్నదా కనీసం నీకని అడుగుతా ఉన్నాను నేను దయచేసి. అట్లాంటివి లేదు. ఏమైనా నీకు శాత కాదు, ఎవడన్నా పని పట్టేటోని ఎట్లా పని పట్టాలన్నటువంటి ఆలోచన అనేది మంచి కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నా ఆరోపణల కూడా పేపర్లు వచ్చింది చూడు. ఇగో ఫండ్ చెక్కు దుర్వినియోగం చేసిన వ్యక్తుల అరెస్ట్. మరి నాది అబద్ధం అయితే, నాది ఆరోపణ అయితే అరెస్ట్ ఎట్లా చేసిర్రే? మీరు చెప్పుర్రి. నాది అబద్ధమే అయితే, నాది ఆరోపణ అయితే అరెస్ట్ ఎట్లా చేసిరు అని చెప్పేసి నేను చెప్తాను. ఇక పోలీసు ఎస్ఐ గారు తెలియజేయచ్చు, నాది కాదు. 40 శ్రీనివాస్ తీసుకున్నట్టు ఇక పోలీస్ స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సోమవారం తెలిపారు. వివరాల ప్రకారం మండలానికి చెందిన లబ్ధిదారుల చెక్కులు క్యాంపు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి తీసుకొచ్చిరని చెప్పారు. మరి ఎవడైతే ఈ చెక్కులు ఇచ్చినో వాడిని అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళకు లబ్ధిదారులు కాకుండా ఇతరుల చేతులు పెట్టి కమిషన్లు తీసుకున్నవని, చెక్కులు ఇచ్చినవని అరెస్ట్ చేయాలి కదా. దీనికి బాధ్యత కూడా ఎమ్మెల్యే వహించాలి కదా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కళ్యాణ లక్ష్యంలో పరిస్థితి ఇదే. ఏ చెక్ పెట్టినటువంటి ఇదే పరిస్థితి. నేను అందుకే చెప్తా ఉన్నా. నిన్న కూడా మీరు చూడండి దయచేసి, ఇగో దావత్, దాడికి వచ్చిన వాళ్ళకి దావత్. వాడు అనేబట్టి అన్న నేను దాడికి రాలేదే, దావత్కి వచ్చినాయి అని చెప్తున్నాడు వాడు. ఇది చూస్తున్నారు కదా, ఇక చూస్తున్నారే అని పక్కమంటే బెజ్జంకిలే. ఇది నా మాట కాదు, ఉత్తముచ్చట కాదు, అమ్మతోడు చెప్తున్నా. వాళ్ళు ఎందుకు వచ్చినవరు అంటే, అన్న బీరు పెడతాడు, బిర్యానీ పెడతాడు, దావత్ ఇస్తానని వచ్చినా అన్నాడు. ఇగో తింటూరు మీరు చూడరు దయచేసి. ఎక్కడన్నా చూసినా అరే అన్న ధర్నాల కాడ ఫంక్షన్ హాల్లో బిర్యానీలు పెట్టి బీర్లు పెట్టి దావత్ ఇచ్చినాడు అన్న చూసిరా మీరు? ఏం చేస్తున్నావు నారాయణ? నీకు ఏం తెలుస్తుంది? నీకు వచ్చింది హార్ట్ స్ట్రోక్ కాదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను 100% చెప్తాను, నీకున్నది ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్. నీకేం చేయాలో నీకు అర్థమైతలేదు. నేను దయచేసి ఎగతాళి చేయడానికి కోసమో ఏలన చేయడానికి కోసమో నేను మాట్లాడట్లేదు. నువ్వు చేస్తున్న పని చిల్లర పని వ్యవహారం ఉన్నది, అంతేగాని నువ్వు పిచ్చి నేను ఇంకా కూడా చెప్తా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉన్నా. నేను ఈ బెదిరింపులకు నేను భయపడ తమ్ముళ్ళు. మీ ఎమ్మడి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. చాలామంది ఎల్ఓసి ఇవ్వలేదని చెప్పినాడు నన్ను. నీ పక్కన కూర్చొనైనా వాళ్ళకు 25 లక్షలు ఇచ్చిన చూసుకోమని అడకపో. మస్తు మంది పేపర్లలో వచ్చినాయి. అశోక్ ఎంతమందికి ఎల్ఓసీలు ఇప్పించినాం, ఎంతమందికి మస్తు. కానీ కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఎన్నడన్నా రసమయ్య ఆఫీస్ నుంచి ఒక ఫ్రాడ్ జరిగిందని ఒక చిన్న కంప్లైంట్ చూపిస్తావా? ఎల్ఓసీలు మస్తు చేసినాయి. నేను చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు చెయ్యాల్సిన ఇస్తానన్న వాగ్దానాలు ఇయ్యు, నువ్వు చేస్తానన్న పని చెయ్యు. నువ్వు చేసే వరకు నేను అడుగుతూనే ఉంటా. అడుగుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మాటల ద్వారా, నెక్స్ట్ పాటల ద్వారా వస్తుంది. అన్ని ఉత్తాయని మళ్ళీ పాటల ద్వారా వస్తుంది. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. నేను 100% నేను చెప్తున్నా. నువ్వు అసెంబ్లీలో ఆటగాడు పాటగాడని నాకు కీర్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. రసమై ఆట పాట అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అని చెప్పేసి ఎగిరి దుంకితే తెలంగాణ చేయగొట్టినటువంటి బిడ్డ మానకొండ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ. నీకు ఇది కూడా చెప్తా ఉన్నా. వాటితో నన్ను ఏం చేయలేవు. నీకు మళ్ళీ చెప్తా ఉన్నా. ఇంకా ఎప్పుడైనా దాడి అటాక్ అనే పేర్లు వాడితే దాడి ఎట్లా ఉంటుందో నీ క్యాంప్ ఆఫీస్కి చూపిస్తా. నువ్వు గీడకేదో బువ్వ పెట్టి బిర్యానీతో 100 మంది రాలేదు. ముట్టడి అనేది ఎట్లా ఉంటుందో రసమై చూపిస్తే నీ క్యాంపు కార్యాలయంలో 5 సంవత్సరాలు గడ్డి కూడా మొలవదు. నేను అది కూడా చెప్తున్నాను. తొక్కుడు దొక్కితే నీ క్యాంప్ ఆఫీసులో గడ్డే మొలవదు. నాగసాకిలో 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద బాంబు వేసినప్పుడు నాగసాకి అనే ఒక రాష్ట్రం ఏ విధంగా హిరోషిమా
చూసినావా? ఎస్, హిరోషిమా నాగసాకి గడ్డి మొలవలేదు, భూమి బద్దలైపోయింది. గట్టి ఉంటుంది నా కథ. మరి ఇప్పుడు చెప్తున్నా, ఇక చూసినావు కదా ఎంతమంది ఉన్నారు. తొక్కుడు దగ్గర నువ్వు గెలవవు, ఎండ్ల గెలవవు, నువ్వు ఎండ్ల గెలవవు చెప్తున్నా కదా. మాతోని నీకు అంత శక్తి లేదు, నీకు అంత కార్యకర్తల బలం కూడా లేదు. నీతో ఉన్న వాళ్ళంతా కూడా మాతో ఉండి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా చాలా బాధ. ఎన్నడో తనకసాసు రోగం మీద కూడా నీకు ఇది కూడా చెప్తా ఉన్నా. వాటాలు వంచుకుంటా ఉన్నారు, కొట్లాటలు అవుతా ఉన్నాయి. సరే నీ పార్టీ నీవు సర్వాస్ చేసుకొని నీ ఇష్టం, నాకేం అవసరం లేదు. ఇంకోటి క్యాంప్ ఆఫీస్లో కూడా చాలా కథలు ఉన్నాయి. పిఏలు ఎందుకు సస్పెండ్ అవుతున్నారు, పని చేసిన వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు, అది కూడా ఒక ఎపిసోడ్ ఉంది. నేను పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడా. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా, నువ్వు బూతుల పోస్టులు పెడితే నేను బూతుల పోస్టులు పెడతా. నేను 100% చెప్తున్నా, వ్యక్తిగతంగా నాకు నీ మీద లేదు. ఎస్, నియోజకవర్గానికి చేస్తాన్న పనుల మీదనే నీకు నాకు యుద్ధం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీదనే నీకు నాకు మాట్లాడతాం తప్ప ఇక నుంచి అయినా ఈ ముట్టడులు గిట్టడులు అనేది బంద్ చేసుకో. నీతోని కాదు, మేమే ముట్టడి చేస్తాం. నీ 6 వాగ్దానం 6 గ్యారంటీలు అమలు కాని రోజున ముట్టడి ఎట్లా ఉంటుందో నువ్వు మీద కూర్చుండి చూస్తూ అది కూడా మేము చేస్తాం. కాబట్టి ఏదో స్థానిక సంస్థలు వస్తాయి కాబట్టి మీ యువకులకు మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని ఏది ఇవ్వవు, నీతో ఏది కాదు. ఏకైనా పైసలు లేవు, మాకు కనబడుతుంది కదా. నిజంగానే మీరికే పైసలు వచ్చేస్తుంటే గీడ కరుకుబిడిలేని అమ్ముకున్న దగ్గర పైసలు ఏం తీసుకుంటారా మీరు? నాకు తెలియదా? ఇదంతా కథ తెలుసు. కాబట్టి ఇది నీకు మొదటి హెచ్చరిక చేస్తున్నా. నేను మొదటి హెచ్చరిక చేస్తున్నా. ఈ క్యాడర్ లేనటువంటి కల్తీగాలతోని కళ్ళు కంపౌండ్లో తాగి ఎల్లెలు కడ పడుకున్నతో నేను మాట్లాడా. నీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నారాయణ నీకు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, నేను వస్తా బరాబరి. ఇవన్నీ ఇప్పుడు నేను పత్రిక సాక్ష్యం మాట్లాడిన ఇలా ఏ ఒక్కటైనా అబద్ధమని నాలాగా నువ్వు పత్రిక పెట్టి నిరూపించు. నేను చెప్తున్నటువంటి కూనపోయిన రవిది అబద్ధమా, లేకుంటే నేను చెప్తున్నటువంటి శ్రీనివాస్ అబద్ధమా, లేకుంటే వీళ్ళది అబద్ధమా, నువ్వు చేస్తున్న ఇప్పుడు చెప్పినటువంటి సబ్స్టేషన్ల అబద్ధమా, తెచ్చిన ప్రాజెక్టులు అబద్ధమా, కాలువల అబద్ధమా, ఏది అబద్ధమో, రోడ్ల అబద్ధమా, ఏదో నువ్వు చెప్పు. ఇలా ఏ ఒక్కటి అబద్ధమైనా నువ్వే దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇక నుంచి అయినా తప్పుడు మాటలు మానుకో, తప్పుడు ఆలోచన మానుకో. నువ్వు చాలా క్రిమినల్గా చేతుల్లో బందీవైనవు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, నువ్వు సభ్యతగా ఉండాలి, మార్గదర్శకంగా ఉండాలి. ఇంత ఆవేశం మనకి రాదు. ఎవడు మాట్లాడితే వారి మీకు ఎగిరెగిరి దుంగడా అంటే కాంగ్రెస్లో నడిచింది, ఇలా తెలవదు. తొక్కుడు తొక్కితే కసరు వెళ్తుంది. మరి నేను ఇది కూడా చెప్తున్నా అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.